అందరికీ నమస్కారం. జై భవానీ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉచిత దర్శన క్యూ లైన్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని అమ్మవారిని కోరుకుంటూ దేవస్థానానికి అవన్నీ కూడా తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కాలినడకన ఉచిత దర్శనం క్యూ లైన్లో రావటం ఆనవాయితీగా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చే మార్గంలో వాటర్ లైన్లో వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అట్లాగే పిల్లలకి పాలు కానివ్వండి అటువంటి కార్యక్రమాలు కూడా చేయమని చెప్పి దేవస్థానం అధికారులు కూడా తెలియజేశాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగానికి అందరికి కూడా ఎండోమెంట్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని లక్షలాది మంది భక్తులు ఈ శరన్నవరాత్రుల సందర్భంగా విజయదశమి ఈ నవరాత్రులు 10 రోజులు దశావతారాల్లో అమ్మవారు ఈరోజు బాల త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మొన్న వచ్చిన ఉపద్రవాన్ని మరి ఎంతో పెద్ద ఎత్తున కృష్ణమ్మకు వరద వచ్చింది. అట్లాగే మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు దగ్గర 11,90,000 క్యూసెక్కులు వరద ప్రవాహాలు వచ్చినప్పటికి కూడా అమ్మ ఆశీస్సుల వల్ల కృష్ణమ్మ తల్లి దయ వల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరం కూడా వరద బారిన ముంపు నుంచి బయటపడ్డాం. అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ముంపు వరద బాధితులను అన్ని విధాలుగా కూడా కాపాడటం జరిగింది. తప్పకుండా ఈ విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజులు కూడా అందరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించడంలో విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి కేటాయించిన సమయంలోనే వచ్చి ఉచిత క్యూ లైన్లో వచ్చే భక్తులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేవస్థానం అధికారులు సిబ్బంది కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, విజయదశమి తర్వాత వచ్చే భవానీ భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించడంలో దేవస్థానం వారు అన్ని బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటూ అమ్మ ఆశీస్సులతో ఈ ప్రాంతం, రాష్ట్రం, దేశం అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై భవానీ. అవునమ్మా. ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఆశీస్సుల కోసం శాసనసభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఈరోజు పార్టీ నాయకుడు కార్యకర్తగా ఉన్నా భక్తులకి మంచి సౌకర్యాలు అన్ని వస్తువులు దేవస్థానం వాళ్ళు బాధ్యత తీసుకోవాలని, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, అట్లాగే అమ్మ ఆశీస్సులు మనందరికి కూడా ఉండాలని అమ్మ ఆశీస్సుల కోసం కాలిబాటున ఉచిత దర్శన క్యూ లైన్లో రావటం, అమ్మవారిని దర్శించుకోవటం, దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకోవటం అనేది ఆనవాయితీగా వస్తున్నాం. అందరికీ నమస్కారం. జై భవానీ.